హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? అయితే వెల్కమ్ టు సీకేబీ క్లబ్. అయితే అది జాయినింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ఒక్కొక్కటి పార్ట్ వైజ్గా చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. సో పార్ట్ వైజ్గా చేసుకుంటూ వస్తే ఇంకా బాగా మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను స్క్రీన్ పక్కన అయితే ఇస్తాను. నెక్స్ట్ ఏంటి అనేది అది కూడా చూసేయండి. మనం ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ చేసుకుంటే అది ఆర్డర్ చేసి మళ్ళీ ఎలా రిటర్న్ చేయొచ్చు అనే దాని గురించి ఫస్ట్ వీడియో. ఈ ఈ ఇదిను అండ్ మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి, లింక్ ఎలా జనరేట్ అవుతుంది, ఈ 3 టాపిక్స్ మీద ఈ వీడియో అయితే చేసుకుందాం. ఓకే, అయితే ఫస్ట్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అయితే అది పక్కన స్క్రీన్ అయితే ఇస్తా, చూసేయండి. ఫస్ట్ అయితే మన ఫోన్ ఓపెన్ చేసి మీషో యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే నేనైతే ముందే అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్న స్పీకర్స్ తీసుకుందామని చెప్పేసి ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్న, విష్ లిస్ట్లో పెట్టుకున్న. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బై అని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇక్కడ ఆల్ విష్ అని ఉంది కదా, దాన్నే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటేనే మనం రిటర్న్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద ప్లేస్ చేసి అందుకే నేను బై చేయాలి కదా. సో గూగుల్ పే, ఫోన్పే అండ్ లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ ఏదైనా సరే మీ ఇష్టం క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ చేసే ప్రోడక్ట్ కాబట్టి ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత దాన్ని బై మీద క్లిక్ చేసేసుకోండి. అదైతే ఆర్డర్ అయితే అయిపోతుంది. ఈ స్టెప్ అయితే ఇక్కడ నుంచి అయిపోయాయి. మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎలా లింక్ అనేది జనరేట్ అవుతుంది మీషోలో, నెక్స్ట్ ప్రాసెస్ అది చూసేయండి. పక్కన స్క్రీన్ వస్తుంది, అది కూడా చూసేయండి. ఇలా అయితే డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేయండి. లేదంటే మనం ముందే చేసుకున్న ప్రోడక్ట్ తీసుకున్న స్పీకర్స్ అయితే నేను తీసుకున్నాను కదా, ఆ ప్రోడక్ట్ గురించి అయితే నేను వీడియో చేసి ముందే పెట్టేసుకున్నా. ఇది సెట్ డౌన్ చేసేసుకొని నెక్స్ట్ డైరెక్ట్ మనం అనేది ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే పైన ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నా కానీ కింద అనేది కీప్ ఎడిటింగ్ అని ఉంటుంది, న్యూ స్టార్ట్ వీడియో అని ఉంటుంది. మనం న్యూగా చేస్తున్నాం కాబట్టి న్యూ స్టార్ట్ వీడియో, మనం ఏ వీడియో అయితే చేస్తున్నామో ఆ వీడియో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఆడనేది టెక్స్ట్ అనేది ఉంటుంది. టెక్స్ట్ అనేది కంపల్సరీగా రాసుకోవాలి. రాసుకోకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. అండ్ అది కూడా సపరేట్ వీడియో, మిస్టేక్స్ వీడియో సపరేట్గా చేసేసుకుందాం. ఇక్కడ టెక్స్ట్ రాసుకున్న తర్వాత అది మనం ప్రోడక్ట్ ఎంత ప్రైస్ అయితే పెట్టి కొన్నామో అంతే ఆ ప్రైస్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. వేరే ప్రోడక్ట్ కొని వేరే ప్రైస్ మెన్షన్ చేసామనుకో మనకే ప్రాబ్లం అవుతుంది. అట్లా ఏమీ చేయకూడదు, మనకి స్ట్రైక్ పడుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే మీషో లోగో ఉంటుంది కదా, మీషో లోగో కూడా కంపల్సరీగా ఎడిటింగ్లో పెట్టుకోండి. అది లోగో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, గూగుల్లో పోతే దొరుకుతుంది లోగో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్ అనేది కంపల్సరీగా ఇక్కడ కూడా ఒక రూల్ అయితే మెన్షన్ చేసినాడు మీషో వాడు. అది ఆ రూల్స్ది కూడా ఒక వీడియో చేసుకుందాం. ఇదైతే ఇక్కడైతే హ్యాష్ ట్యాగ్ పెట్టేసుకొని మీషో అనే ఎంటర్, ఇది ఓన్ సెల్ఫ్గా నేను చేస్తున్న సెల్ఫ్గా పెట్టేసుకుంటున్న కీవర్డ్స్ అనమాట. మీరు ఏ ప్రోడక్ట్ చేసుకుంటున్నారో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన కీవర్డ్స్ పెట్టుకోవచ్చు. నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి మీషో పెట్టి నేను స్పీకర్స్ గురించి చేస్తున్నాను కాబట్టి స్పీకర్స్ అని చెప్పి ఎగ్జాంపుల్గా మీకు అయితే చూపించడానికైతే ఇట్లా పెట్టేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీషో కాబట్టి మీషో ప్రోడక్ట్ అని మెన్షన్ చేయండి. మీషో గురించే కదా మనం కంటెంట్ చేస్తున్నాం. సో కాబట్టి మీషో ప్రోడక్ట్ కంటెంట్ కీవర్డ్స్ అనేది అక్కడ అనేది మెన్షన్ చేసేసుకోండి. అండ్ మీషో అనే కంపల్సరీగా అక్కడ కీవర్డ్ అయితే ఇవ్వండి. ఇస్తేనే రీచ్ అనేది వెళ్తుంది, ఎక్కువ మంది దగ్గరికి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా వేసేసుకున్న తర్వాత కింద అనేది ట్యాగ్ పీపుల్, లొకేషన్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట కింద అనేది. మనం ట్యాగ్ పీపుల్ మీద మెన్షన్ చేయకుండా అది మళ్ళీ సపరేట్ వీడియో చేసుకున్నాం, దాని గురించి ఇప్పుడు ఏమొద్దు. ఉన్న ఆప్షన్స్ గురించి మాత్రం చేసుకుందాం. లొకేషన్ కదా, మనం లొకేషన్ షేర్ చేసుకుంటే రీచ్ అనేది ఎక్కువ వస్తుంది. మనము ఎక్కడి నుంచి చేస్తున్నామో ఆ లొకేషన్ అన్న పెట్టండి, లేకపోతే ఇండియా కదా ఇండియా అయినా పెట్టండి. ఏదైనా సరే మీకు నచ్చిన లొకేషన్ అనేది పెట్టేసుకోండి. అండ్ పెట్టేసుకున్న తర్వాత ఆడియన్స్ ఉంది కదా, ఎవ్రీ వన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అండ్ కింద అనేది మోర్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మీ ఇష్టం, మీరు ఎనేబుల్లో పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే వదిలేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత అక్కడ అనేది ఎడిట్ కవర్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకోండి. మనం ఏదైనా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకొని ఉంటే అక్కడ అనేది ఆ థంబ్నెయిల్ని మనం అనేది
పెట్టేసుకోవచ్చు అనమాట, క్లిక్ చేసుకోవచ్చు. నేను బై సపోజ్గా నా దగ్గర ఉన్న నేను క్రియేట్ చేసుకున్న ఒక థంబ్నెయిల్ అయితే ఉంది. ఈ థంబ్నెయిల్ని యూస్ చేసి చూపిస్తున్నా మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి అని చెప్పి. స్పీకర్ది కాకపోతే నేను వాల్పేపర్స్ది పెట్టి చూపిస్తున్నా మీకు చూపించడానికి అయిపోయి. అట్లా పెట్టేసుకున్న తర్వాత షేర్ అని చెప్పేస్తే వీడియో అనేది షేర్ అయిపోతుంది, అప్లోడ్ అయిపోయి ఇన్స్టాగ్రామ్లో ఇక్కడితో అప్లోడ్ అయిపోయింది. ఇదైతే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ అది మీషోలోకి ఎట్లా పోతుంది, లింక్ ఎలా జనరేట్ అవుతుంది అది కూడా పక్కన స్క్రీన్ ఇస్తాను, అది కూడా చూసేయండి. ఇన్స్టాగ్రామ్లో మొత్తం సేవ్ అయిపోయింది కదా, మొత్తానికి ఇన్స్టాగ్రామ్ షట్ డౌన్ చేసేసుకొని మీషో యాప్ని ఓపెన్ చేయండి. ఎందుకంటే మనము ఇన్స్టాగ్రామ్తో లింక్ అయి చేసుకున్నాం కదా, ముందే క్రియేట్ చేసేసుకున్నాం కదా. సో దాని మీద ప్రొఫైల్ మీద క్లిక్ చేసి అది క్లిక్ చేయగానే మీషో క్రియేటర్ క్లబ్ అని పైన కనిపిస్తుంది, పక్కన ఓపెన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే పక్కన డిఎమ్స్ ఇట్లా కొత్త వాళ్ళకైతే ఇట్లా రాదు, కొంచెం డిఫరెంట్గా వస్తుంది. నా పాతది కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మనమైతే అక్కడ డిఎమ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనం చేసిన పోస్ట్ అనేది అక్కడ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మనం ఏ పోస్ట్ అయితే చేస్తున్నామో దానికి సంబంధించిన ఆర్డర్స్ మనం ఆర్డర్ చేసి ఉంటే ఆర్డర్స్లో ఉంటుంది, లేకపోతే మనం విష్ లిస్ట్లో పెట్టుకుంటే విష్ లిస్ట్లో ఉంటుంది. నేను ఆర్డర్స్లో ఉందేమో అని చెక్ చేసుకుంటున్నా. అయితే అట్లా చెక్ చేసుకొని దాని మీద అయితే క్లిక్ చేసేసుకున్నా, విష్ లిస్ట్లో పెట్టేసుకున్నాను దాన్ని. మనం ఏ దాంట్లో పెట్టుకుంటే దాని మీద క్లిక్ చేసుకుంటే వచ్చేస్తుంది అది ఆ ఆర్డర్ అనేది. అది మనం దాని మీద క్లిక్ చేయగానే వెంటనే అనేది అక్కడ మనం ఎక్కడ నేను చేసుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ అని రెడ్ మార్క్ చూపిస్తుంది. మీకైతే అలా చూపించదు, సెలెక్ట్ అని డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేయగానే చూపిస్తుంది. నేను ఇట్లా సెలెక్ట్ చేయగానే ఇట్లా వీడియోస్ అనేది వస్తాయి అన్నమాట. కొత్త వాళ్ళకైతే ఇట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా వస్తుంది, నాకు పాతది కాబట్టి ఇట్లా వీడియో స్క్రోల్ లాగా చూపిస్తుంది. నేను ఆడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ వచ్చింది కదా, సో నేను స్పీకర్ మీద అది అనేది వీడియో మొత్తం స్కాన్ చేస్తుంది అనమాట. ఎందుకు స్కాన్ చేస్తుందంటే మనం వీడియో పర్ఫెక్ట్గా చేసామా లేదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పేసి కింద చూపిస్తుంది. ఆడ ఎక్సలెంట్ అని కనిపిస్తుంది కదా, వీడియో పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని రీల్గా అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఓకే అని పర్ఫెక్ట్ అని అర్థం దానికైతే. అలా అయితే కనిపిస్తుంది. మనం మిస్టేక్ చేసామనుకో కింద రెడ్ మార్క్స్ వస్తాయి, లేకపోతే ఆడ ఎక్సలెంట్ దగ్గరే కూడా రెడ్ మార్క్స్ వస్తాయి. మీకు వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.